ఎంత సంపాదించిన డబ్బులు నిలబట్టం లేదు. నీకు తెలుకున్నట్టు నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు చూడరా. డబ్బు బాగా సంపాదించుకోవాలని చెప్పి కస్టమర్కి అది ఇది అని చెప్పి మోసం చేస్తాను. మోసం చేసిన డబ్బులు నీ దగ్గర ఎప్పటికీ నిలబడవురా. కష్టపడి సంపాదించిన డబ్బులు నీ దగ్గర ఎప్పటికైనా నిలబడేది, అది గుర్తు పెట్టుకో. పెద్దోళ్ళు మాట్లాడుకునే దాంట్లో తల దూర్చే తమ్ముడు నువ్వు. ఏమో లేనా మీతో తెలియక మాట్లాడినా, సారీనా. అవునరా మమ్మీ, ఇంతకుముందు బాగా సంపాదించుకోవాలని చెప్పేసి బండి రిపేర్లు వచ్చినా సరిగ్గా చేయకుండా చేసిన అని చెప్పి పంపించేస్తాను. అందుకని నీ దగ్గర డబ్బులు నిలబడడం లేదు, కస్టమర్ గా రావడం లేదు. ఇంకోసారి అలా చేయకరా. హలో మామ, చెప్పమ్మా. ఇప్పుడు ఎట్లుందిరా నీ బిజినెస్? నువ్వు చెప్పిన నుంచి మారిపోయి ఇప్పుడు బాగున్నారు, ఇప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తాను. మన ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకు మించి కావాలి. మారిపోవడానికి కారణం నువ్వే కదా.